You said never let me go. You said never let me go. హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్. చూసారుగా, టైం 4 అయింది. చుట్టూ చీకటి. ఏ పక్కింట్లోనూ దొంగతనానికి వెళ్ళట్లేదండి. మరి సంచి పట్టుకుని ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నానా అని చెప్పి ఆలోచిస్తున్నారు కదా. ఏం లేదు, హైదరాబాద్లో ఎడతెగని వానలని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పింది. అందుకే కాలు బయట పెట్టకుండా ఇంట్లోనే ముసుగుతని పడుకున్నాం. ఏమన్నా తినాలన్నా ఏదో ఒక కూరగాయ ఉండాలి. అందుకే ఈ పాటికే మీకు అర్థమై ఉండొచ్చు. ఏం లేదండి, ఈ మధ్య యూట్యూబ్ ఓపెన్ చేసిన, ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసిన కంట్రీ డిలైట్ ఇదే చెక్కలు కొడుతూ ఉంది. అందుకే అందులో నుండి వెజిటబుల్స్ ఆర్డర్ చేసాము. అసలు దీని సంగతి ఏంటో, దీని మోజు ఏంటో ఈరోజు చూసేద్దాం. ఏదో డబ్బులు ఎక్కువ అవ్వడమో లేకపోతే బద్ధకం అని అనుకోకండి, చాలా నిస్సహాయ స్థితిలో ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా ఏంటి అంటే అందులో కేజీల లెక్కన లేవు. 900 గ్రాములు, 450 గ్రాములు అలా ఉన్నాయి. ఏముంది, ఇంకా వేరే దారి లేక తీసేసుకున్నాము. మీకు ఇంకో జోక్ చెప్పనా, డెలివరీ పర్సన్ సంచి తీసుకున్నాండి మేడం అన్నాడు. ఎక్కువ ఉన్నాయి, కొంచెం పెద్ద సంచి తెచ్చుకోండి అన్నాడు. అంతే, సరే అని మన కోడి బుర్రతో డీమార్ట్ బ్యాగ్ తీసుకుని వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళాక చూసేసరికి ఏ కోసానా బ్యాగ్ పనికొచ్చేట్లేదు. సరే అని ఆయన తీసుకొచ్చిన 5 పేపర్ బ్యాగులు లోపల పెట్టేశాడనమాట. నార్మల్గానే మనకి ఏమైనా పార్సిల్స్ ఇస్తే ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా, ఎప్పుడెప్పుడు చూద్దామా అని చెప్పేసి ఆత్రత ఉంటుంది. అలాంటిది ఫస్ట్ టైం వెజిటబుల్స్ బ్యాగ్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలా అని తుత్తరాగట్లేదు. అప్పటికే ఒక బ్యాగ్ ఓపెన్ చేసేసాను. ఇంకా మిగతా 4 బ్యాగ్స్ ఓపెన్ చేస్తుంటే ఏదో వజ్రవైడూర్యాలు అందులో ఉన్నట్టు ఫీల్ అయిపోతున్నాను నేను. ఏ మాటకి ఆ మాటకి ప్యాకింగ్ అయితే బాగా చేశారండి. నిన్న నైట్ ఆర్డర్ చేస్తే మార్నింగ్ 4 వరకు వచ్చేసాయి. మరీ అంత తొందరగా కూడా వచ్చేస్తాడని అనుకోలేదు నేను. అంటే వాళ్ళు చాలా పకడ్బందీగా చేశారు మైక్. పైన ప్యాకింగే కాదు, లోపల కూడా అన్ని కవర్స్లో, నెట్ పౌచెస్లో, బాక్సెస్లో పెట్టారనమాట. సో ఇక్కడ వెజిటబుల్స్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ అన్నీ ఫ్రెష్గానే అనిపించాయి. ఇక్కడ మేము ఏమేమి తీసుకున్నాం అంటే సొరకాయ, బెండకాయ, మునక్కాయని వాళ్ళే కట్ చేశారు, మనకు పని తప్పింది కదా. దొండకాయ ఇంకా ఆలు మాత్రం ఫ్రీగా వచ్చేసాయి. స్వీట్ పొటాటో, అదేనండి చిలకడ దుంప లేకపోతే రత్నపురి గడ్డ అంటారు కదా, అదే. స్వీట్ కార్న్, కొత్తిమీర, మామిడికాయ, ఉల్లిపాయలు, టొమాటోలు, బీరకాయ, కాలీఫ్లవర్ ఇన్ని తీసుకున్నాం అన్నమాట. కానీ బీరకాయ ఒకటి కొంచెం బాగాలేదు, ఇంకా ఒక టొమాటో బాగా పండిపోవడం వల్ల మెత్తగా అయిపోయింది. ఇంకా కాలీఫ్లవర్లో నాన్ వెజ్ కలిసింది. అదేనండి అక్కడక్కడ పురుగు పుచ్చు ఉన్నాయి. సో ఈ వారానికి ఇన్ని కూరగాయలు తెచ్చుకున్నాము. కానీ ఎంతనా మనం వెళ్ళి తెచ్చుకున్నది వేరుంటుంది కదా. బేరం ఆడుకుని ఇక్కడ బాగాలేకపోతే అక్కడ, అక్కడ బాగాలేకపోతే ఇక్కడ. సర్లే, ఏమంటారు మీరు? చిన్నప్పుడు మన స్కూల్స్లో, కాలేజెస్లో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఆన్లైన్ అని చెప్పేసి వచ్చేది, గుర్తుందా? అదే ఇప్పుడు ప్రాక్టికల్గా తెలుస్తుంది. ఎన్ని పాజిటివ్స్ ఉన్నాయో, ఎన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయో. మీరు ఈ ఆన్లైన్ అంగడి గురించి ఏమంటారో కామెంట్స్లో చెప్పండి, మర్చిపోకండి. చెప్పడం మర్చిపోయా, అరటికాయ ఇంకా చామదుంప కూడా తీసుకున్నాము. సో ఇది ఫైనల్గా మా ఆన్లైన్ అంగడి కష్టాలు. మీకు కూడా ఇలా ఏదన్నా ఎదురైతే కామెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.